హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుందూర్ సిస్టర్స్. ఈరోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే డోనట్స్ చేయబోతున్నాను. ఇవి పిల్లలే కాకుండా పిల్లలు అందరూ ఎంతగానో ఇష్టంగా తింటారనమాట. సో అవి ఎలా చేస్తానో చూపిస్తారండి. ఒక హాఫ్ కప్పు గోరువెచ్చటి వాటర్ అనమాట. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలన్నమాట, డ్రై ఈస్ట్. ఇది డ్రై ఈస్ట్ అనమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈస్ట్ అంతా అట్లా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇది పొంగుతుంది మంచిగా. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా మిక్సర్ని, ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ అనమాట. ఇది పౌడర్ కాదు, ఓన్లీ షుగర్ మాత్రమే, పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మిల్క్, రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ఒక ఎగ్. జాగ్రత్తగా కొట్టండి, దీంట్లో పెంకులు పడకుండా. సో ఇట్లా నీట్గా ఉండాలన్నమాట ఎగ్, ఫ్రెష్గా. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు షుగర్ అంతా కరిగేలాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా ఈ ఎగ్ షుగర్ అంతా మిక్స్ అయిపోయింది కదా, దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనమాట. ఇది పౌడర్ వెనిలా. ఓకే, ఇది కూడా వేసి కలుపుకుందాం. దీన్ని కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత దీన్ని కూడా ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుందాం, ఒక పెద్దది. ఎందుకంటే 3 కప్పుల మైదా వాడతాం కాబట్టి ఆ 3 కప్పులు మిక్స్ చేసుకోవడానికి కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక 3 కప్స్ మైదా వేసుకుందాం. ఈ మైదాని జల్లించుకోవాలి. ఇందాక 2 కప్స్ వేసాను, ఇప్పుడు ఒక 1 కప్పు, మొత్తం 3 కప్స్ అనమాట. సో ఈ 3 కప్స్ని మంచిగా ఇట్లా జల్లించుకోవాలి. ఇట్లా ఏం లేకుండా ఇట్లా జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక హాఫ్ కప్పు బటర్ అనమాట, అన్సాల్టెడ్ బటర్. మనం ఇట్లాంటి స్వీట్స్ ఏం చేసుకున్నా అన్సాల్టెడ్ బటరే, రూమ్ టెంపరేచర్ బటరే వేసుకోవాలన్నమాట. దీన్ని వేసుకున్న తర్వాత పిండిలో మిక్స్ అయ్యేలాగా మొత్తం ఎక్కడ బటరు ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. సో ఇప్పుడు దీన్నంతా మొత్తం పిండిలో మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ బటర్ కూడా మంచి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, గడ్డల్లాగా ఉండకుండా. సో ఇదంతా ఇప్పుడు మిక్స్ అయిపోయింది మంచిగా. దీంట్లోకి మనం ఇందాక ఎగ్ మిల్క్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని వేసేసుకుందాం. చూడండి ఈస్ట్ ఎంత బాగా పొంగి బయటకు వచ్చిందో. అంటే నేను ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం అనుకున్నా, ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలాగా 15 మినిట్స్ అయిపోయింది. సో దానివల్ల ఈస్ట్ ఎంత బాగా బయటకు వచ్చింది చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం ఈ పిండిలో వేసేసుకుందాం. మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. బాగా పొంగింది. ఎగ్, మిల్క్, ఎసెన్స్ వేసుకొని షుగర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకుందాం. దీంట్లో ఎగ్ వేయడం వల్ల బాగా ప్లఫీగా వస్తుంది అన్నమాట డోనట్. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేతికి గిన్నెకి అంటకుండా, మనకు మిక్స్ అయింది అని ఎలా తెలుస్తుందంటే మనకు చేతులకి ఈ గిన్నెకి అంటకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు మంచి మిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇది చేయితోనే ఇలా పిసుక్కుంటేనే మంచిగా మనకు తెలుస్తుంది అనమాట దాని స్మూత్నెస్. గ్లౌజులు వేసుకోలేదు అనుకోవద్దు, నేను హ్యాండ్స్ నీట్గానే పెట్టుకున్నాను. ఇదంతా మంచిగా పర్ఫెక్ట్గా స్మూత్గా మిక్స్ అయిపోయింది. ఇట్లా చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇక మనకు చేతులకు కూడా ఏమి అంటుకోవట్లేదు అనమాట. దీన్ని ఒక మూత పెట్టేసి పక్కన ఒక గంట పాటు పెట్టుకుందాము. ఎందుకంటే గంట అయినా పట్టొచ్చు, గంటన్నర అట్లా పట్టొచ్చు అనమాట. ఇది పొంగడానికి వాతావరణాన్ని బట్టి ఉంటుందన్నమాట అది. సో మనం ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక మూత పెట్టేసి
ఇప్పుడు ఇది చూసుకుందాం ఎలా పొంగిందో. వావ్, గిన్నె నిండుగా అయిపోయింది చూడండి. సో నాకు ఇది అసలు ఇట్లా అవ్వడానికి ఒక గంట కూడా పట్టలేదన్నమాట. గంట లోపే ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మంచి ఇట్లా నొక్కి పెట్టుకుందాం, మంచిగా మళ్ళీ కలిపి పెట్టుకుందాం అనమాట. కలుపుకుందాం, ఇట్లా కలుపుకున్న తర్వాత చపాతీలాగా మందంగా చేసుకుందాం. కొంచెం చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా చేసుకుందాం అనమాట దీన్ని. ఇప్పుడు ఈ మ్యాట్, మనం చపాతీ మ్యాట్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం మైదా చల్లుకొని ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. సో దీంతో మనం చపాతీ చేసుకుందాం ఇప్పుడు. కొంచెం మందంగా చేసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇంత మందంగా చేసుకుందాం. ఇంత చూడండి, మనకు తెలిసిపోతుంది అది ఎంత మందం ఉండాలి అనేది. ఇట్లా దీన్ని ఇప్పుడు మనం ఒక కట్టర్ తీసుకొని కట్ చేసుకుందాం. కట్టర్ కానీ మన దగ్గర ఏదైనా క్యాప్ మూతలు ఉన్న వాటితో ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిల్లో మనం మధ్యలో హోల్ కోసం ఇట్లా నాజిల్ తీసుకొని ఒక చిన్న హోల్ ఇట్లా పెట్టుకొని ఈ మధ్యలో తీసేస్తాం అన్నమాట. ఇట్లా అన్నీ అట్లా చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగుందో ఇది. ఇట్లా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా పిండిని కూడా మళ్ళీ అన్నీ అట్లనే చేసి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా మిగతా పిండిని కూడా అట్లనే చేసేసుకుందాం మొత్తం అన్నీ. చూసారా నాకు ఎన్ని డోనట్స్ చేశానో. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా పక్కకు వదిలేద్దాం అనమాట. ఇట్లా ఇట్లా ఒక క్లాత్, మంచి ఫ్రెష్ క్లాత్, ఒక టవల్ తీసుకొని ఇట్లా కప్పి పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత బాగా పొంగాయో. సో ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిలే వాడాలన్నమాట. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి. మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువైతే ఇవి లోపల ఉడకకుండా పైనుంచి మాడిపోతుంటాయి. మంచిగా మనకు వడల్లాగే ఉన్నాయి కదా. ఏంటి అవి మినప వడల్లాగే ఉన్నాయి చూడడానికి. సో ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం మనం. పెద్ద టైం కూడా ఏం పట్టట్లేదు, తొందరగానే అయిపోతున్నాయి ఇవి వేగడానికి. ఇప్పుడు డార్క్ కాంపౌండ్ ఉంది కదా, దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం.
సరగాలి ఇలా చక్కగా మెల్ట్ అయిపోయింది. డార్క్ కాంపౌండ్ ఇంత స్మూత్గా మెల్ట్ అయిపోయిందో చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం డోనట్స్ మీద అప్లై చేసుకుందాం. చూడండి ఎన్ని డోనట్స్ వచ్చాయో. 36 డోనట్స్ ఉన్నాయి ఇందులో. ఇవన్నిటిని మనం చాక్లెట్లో డిప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డోనట్ ఉంది కదా, ఈ చాక్లెట్లో ఇట్లా డిప్ చేసుకుందాం. ఇట్లా చక్కగా ఇట్లా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇట్లా చక్కగా స్పంజీగా వచ్చాయో డోనట్స్. వావ్, ఇప్పుడు మంచిగా మనం వీటి మీద ఇట్లా వైట్ చాక్లెట్ గనాస్తో ఇట్లా డిజైన్ వేసుకుందాం, లైన్స్ వేసుకుందాం. ఇట్లా ఇప్పుడు మనం స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్నిటి మీద ఇట్లా చాకో చిప్స్ వేసుకుందాం. ఇట్లా మనకు నచ్చిన వాటితోటి ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొన్నిటి మీద ఇట్లా షుగర్ పౌడర్ వేసుకుందాం. చూసారా ఎంత చక్కటి డోనట్స్ రెడీ అయ్యాయో. చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్. సో ఇప్పుడు ఇవి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో చూద్దామన్నమాట. ఒకటి ఇట్లా చూపిస్తా మీకు, ఎంత ప్లఫీగా వచ్చాయో చూపిస్తా. వావ్, చూడండి ఎంత బాగున్నాయో. లోపల కూడా ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. స్మూత్గా ఉన్నాయన్నమాట, మెత్తగా ఇట్లా ఇట్లా. బాగున్నాయి నాన్న, ఎంత స్మూత్గా ఉన్నాయో. టేస్టీగా కూడా ఉన్నాయి చాలా. బయట నేను తిన్నప్పుడు అసలు నచ్చలేదు నాకు ఇవి డోనట్స్, బాగాలేవనిపించింది. కానీ ఇవి తింటుంటే బాగున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను డోనట్స్ కూడా సేల్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, ఆర్డర్ పెట్టుకోండి. చాలా వేడిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడే చేశాను, తొందరగా ఆర్డర్ చేసేసుకోండి, పంపించేస్తా. లోకల్ వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళండి, ఓకేనా. కానీ అసలు తినడం ఆపకుండా ఉండలేకపోతున్నాను అనమాట, అంత బాగున్నాయి టేస్ట్. మీ పిల్లలు కూడా ఇప్పుడు 2 days నుంచి, ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, అది పెట్టండి, ఇది చేయండి మమ్మీ, అది చేయండి అని అడుగుతుంటారు కదా, ఇవి తీసుకెళ్ళి పెట్టండి, చాలా నచ్చుతాయి పిల్లలకి. రేట్ కూడా పెద్దగా ఏం లేదు. ఒక ఈచ్ డోనట్ వచ్చి బయట అయితే మామూలుగా 50 రూపీస్ ఉంటుంది, నేను 30 రూపీస్కి ఇచ్చేస్తాను. నా డోనట్స్ ఎట్లా ఉన్నాయో మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.